రామ రఘురామ అంత మాయ 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 ఏదో చేసిరు మసిముసి రెగ్గాల మీరు రైతన్నల ఆగం పచ్చులో చేసిరు అన్న ఓ రామచంద్ర అనిపించిర్రు ఆఖరికి వస్తారు కల్లా రైతన్నలు ఇలా రోడ్ల మీద చెప్పులు బ్యాగులు పెట్టుకునే కాడికి వచ్చింది కథ లైన్లకు ఆ యూరియా బస్తాలకు మన్ను మశాడం చెడ్డాపడ్డ ఈ కథ నడుస్తుంది సారు ఇక మరి బీఆర్ఎస్ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి మా 10 ఏళ్ల కాలంలో రైతులు రామ సక్కదనంగా సుఖ సంతోషంగా జీవించిర్రు ఇలా కాంగ్రెస్ సర్కారు ఏమంట వచ్చిందో పాలన మొత్తం కుంటుపడిపోయింది నీ చేత కాకపోతే దీపో నేనున్నా అని బొబ్బలు పెడుతుండ్రు అవసరమైతే రా చర్చకు రా అని ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లెంకలేస్తుండు కేటీ రాములు ఏం చెప్తావు ఆయనకు 10 సంవత్సరాలు వారు ఏమి చేయని పరిస్థితుల్నే ప్రజలు వారిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం ఇచ్చిర్రు వారు 10 సంవత్సరాల చేయండి కేవలం 20 నెలల లోపట్నే ఎన్నో సంక్షేమం ఎంతో అభివృద్ధి ఎంతో మందికి వారు 10 సంవత్సరాలు ఇయ్యంది రైతు రుణమాఫీ కేవలం 20 నెలలనే ఇచ్చారు వారు 10 సంవత్సరాల ఇయ్యని ఉద్యోగాలు కూడా కేవలం సంవత్సరం నాడే ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు గూగుల్లో అత్యంత ఫ్రస్ట్రేటెడ్ రాజకీయ నాయకుడు ఎవరున్నంటే కేటీఆర్ పేరు వస్తుంది ఒక పక్కకు కవితమ్మ తోటి పంచాయతీ ఆస్తి పంచాయతీ మరొక పక్కకు హరీష్ రావు గారితో పంచాయతీ మరొక పక్కకు ఈ కార్ రేసింగ్ల కేసులు మరొక పక్క కాళేశ్వరం కమిషన్లు ఎక్కడ చూసినా పరిశాన్ 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 ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏముండే 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థని మొత్తం అతలం కుతలం చేశాము ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనులు చేయలేదు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు తమాం మంత్రులందరూ కలిసి బాగా చేస్తుంటే ఇలా ఓర్వలేక అధికారం పోయి కోల్పోయి అన్ని విధంగా ఫ్రస్ట్రేషన్లా వారు ఉన్నారు ఈరోజు చర్చ కంటే సీఎం గారు అందరు మంత్రులు చెప్పారు అసెంబ్లీకి రాండి చర్చించుకుందాం మీకు ప్రజలు శాసనసభలు చేసిరు శాసనసభ ఉందే ఇరు వర్గాలు సూచనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఏం చెప్తుండో అసెంబ్లీ కాడ మా వాళ్ళు ఉన్నారు ఇక మరి ప్రెస్ క్లబ్లనేమో ఆ కోయాగా లెంకలు కొడుతున్నాయి ఇక మొత్తానికైతే ఇప్పుడు కేటీ రాములు ఏమంటుండు నా దెబ్బకు గోల్కొండ అబ్బా అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ అయ్య ఢిల్లీలో పడ్డాడు అన్నట్టు పెద్ద మనిషి ఏదో నడుస్తుందట మొత్తం ఇలా మూటలు ముళ్ళే చదువుకొని అంతా కోవట్టు రాజకీయం ఉందట కథ ఢిల్లీ పంపుతున్నాడగా కుచ్చనాలు నిజమేనా అంటే ఇది ఆయన రాములే అంటుండు రాముడు చేసిన అన్ని అందరు చేస్తారు అనుకుంటాడు రాముడేమో మేనేజ్మెంట్ కోటలో వచ్చిండు తండ్రి పేరు మీద ఆయన మంత్రి అయ్యిండు ఆయనకు అన్ని పవర్స్ వచ్చినాయి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెరిట్ మీద కింది స్థాయి నుంచి జిల్లా పరిషత్ నుంచి ముఖ్యమంత్రి దాకా అన్ని పదవులు చేశారు వారికి ఉన్న అపారమైన అనుభవం వారి కింది స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు ప్రతిదీ గుర్తించి ప్రజల అవసరాలకి అభివృద్ధి కొరకు వాళ్ళు ఇలా మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేకుండా కన్ఫ్యూజ్ చేయాలని వారి యొక్క ప్రయత్నం తప్పితే ఏమీ లేదు వారు నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంది అంటే ఇవాళ మాకు అందరికీ శాసనసభ్యులు ప్రజలు మా నియోజకవర్గం చేస్తే ప్రతి విషయం అసెంబ్లీలో చర్చించుకొని పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలి వారికి అసెంబ్లీలో చేస్తే పాలు నీళ్లు ఏందని తెలిసిపోతాయని భయానికే ప్రెస్ క్లబ్కి రా ప్రెస్ క్లబ్ చర్చకు సీఎం గారు ఎక్కడ అన్నారు అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీ పెడతా అంటున్నాం అసెంబ్లీకి వచ్చి అక్కడ చర్చిస్తే అక్కడ రికార్డు ఉంటుంది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు నేను అక్కడికి వెళ్తున్నాను కానీ మా చర్చ విఫలమైనది చర్చ రమ్మంటే అసెంబ్లీకి రావాలని మా డిమాండ్ మరి ఏం లేదు కానీ కవితమ్మ నేను రైళ్లకు అడ్డం పడుకుంటా మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యరా ఇచ్చినాకనే పోవాలా ఎలా చెల్లకని ఆమె ఇప్పుడు మొండి పట్టు వచ్చింది ఆమె మొత్తం ఢిల్లీకి మొత్తం రైళ్లనే పోకుండా అడ్డం పడుకుంటుందట మరి అమ్మ బీసీల కోసం బాగానే తల్లాడుతుంది కవితమ్మ వారు తెలంగాణ రాష్ట్రము రాకముందుకు చెప్పిన మాటలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏనాడు బీసీల గురించి ఆలోచించలే వాళ్ళు ఆలోచించుంటే బీసీలకు పదవులు ఇచ్చేది ముఖ్యమంత్రి ఇచ్చేది వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఏదో ఇచ్చేది వారు ఏనాడు ఆలోచించలే 42% మీద కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా దాన్ని ఒక చట్టం తీసుకొచ్చాం
బిల్ పాస్ చేసాం, సెంట్రల్కి పంపించాం. వాళ్ళు సెంట్రల్ తోటి వాళ్ళ అంతర్గత ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి బీజేపీలో వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడి అది ఒప్పించే విధంగా ప్రయత్నించాలి. కానీ ఇక్కడ జరిగిన దాన్ని పట్టుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఒక దురాలోచనే తప్పితే వాళ్ళ మంచి ఆలోచన ఏమీ లేదు వాళ్ళకి. ఇక చూసినారు ఇక మరి రాంగపోంగా పెద్ద మనిషి ఒక ముచ్చట ఏందంటే మరి స్థానిక సంస్థలల్లో కథ మేము చక్రం తిప్పుతామని ఆ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. బీఆర్ఎస్ కోయిలాగలు 18 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కారు మీద అప్పుడే విరక్తి పుట్టింది, జనాలకు ఇసుకు పుట్టింది, జనాలు మాదికే మలుతున్నారని అవి లెంకలు కొడుతున్నాయి. మరి రేపు కథ మరి ఎట నడిచేను అసలు ఏం చెప్తావు? ఈరోజు తెలంగాణ ప్రజలంతా అన్ని విషయాల్లో అవగాహన ఉంది. వారు చెప్పేది ఒకటే మాట, 18 నెలల పసిపిల్లల మీద 10 ఏళ్ళు పొలగానితోటి పంచాయితా, మీకు 10 సంవత్సరాలు జనాలు అవకాశం ఇచ్చిర్రు, 10 సంవత్సరాల్లో మీరు చేయలే, కేవలం 18 నెలల్లో ఎంతో చేశారు. మీరు పోల్చడం కూడా ఎట్లా పోలుస్తాం? 10 సంవత్సరాల వాళ్ళ అయాం, మనది 18 నెలల అయాంలో పోల్చడం ఎట్లా? పసిపిల్లోనితో 10 సంవత్సరాల పిల్లోనితోటి కూడా పోటీ పడలేరు. టైం ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ప్రజలు ఈ రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఒకటే అంటారు, వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయింది కాంగ్రెస్ పార్టీ చేసింది, ప్రభుత్వం చేసింది కాబట్టి మేమంతా కాంగ్రెస్ వైపే అని ప్రజలు చెప్తున్నారు. దాన్ని బై ఎలక్షన్లో కూడా కంటోన్మెంట్లో నన్ను గెలిపించారు. 6 నెలలనే ఎంతో చేసినందుకు. ఇప్పుడు ఈ 18 నెలల్లో ఎంతో మార్పు వచ్చింది, ఎంతో డెవలప్మెంట్ అయింది, ఎప్పుడు చేయని విధంగా చేసిరు. వాళ్ళు 10 సంవత్సరాల రుణమాఫీ చేయింది, మనం 18 నెలలనే చేసినాం కాబట్టి అన్ని విషయాల్లో చెప్పుకోవడానికి మస్తుంది. వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఉట్టి ఆరోపణలు, వాళ్ళ మీద ఏమైనా వీళ్ళ మీద ఏమైనా వేసేయాలని చూడాలి తప్పితే వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇక మరి గాంధీ భవన్లో ఇదేంది ప్రజలతో ముఖాముఖి అంతేనా? ప్రజావాణి. ఇక మరి ప్రజావాణిలా ఇక మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అయ్యకు ఏ పాటి దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లాంటి దరఖాస్తులు వచ్చినాయి, ఏం సమస్యలు, ఏం కథ గది కూడా తెలుసుకోవాలి కదా. ఒక సార్ కాడు పోయిను, అసలు ముచ్చటే మర్చిపోయిను మా తాత అని మరి మీరు కోప్పడారు. ఏందన్నాడు సారు? మరి ఇలా సమస్యలు కోళ్ళాగని బాగానే వచ్చినాయి, బయట కూడా బాగానే నిలబడ్డాయి, ఏ సమస్యలు వచ్చినాయి ఇలా గాంధీ భవన్లకు? ఈరోజు ఏదైతే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఉందో, ప్రతి ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రతి ఒక్కరు ఈ గాంధీ భవన్లో రావాలి. తెలంగాణ ప్రజలు ఎక్కడైనా పనులు కాకుంటే పార్టీ ఆఫీసులో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉండాలని ఉద్దేశం. పార్టీకి ఎంత ప్రజల మీద అభిమానం, ప్రజలు సంక్షేమం మీద అభిమానం ఉందో ఈ ప్రజావాణి కార్యక్రమంతో అందరికి అర్థమవుతుంది. ఒక పక్కనేమో ప్రజాపాలన అనేసి మనం అక్కడ ప్రజాపాలన ఆఫీస్ ఉంది, అక్కడ నడుస్తుంది. అది కాకుండా గాంధీ భవన్లో నడుస్తుంది, ప్రజాభవన్లో గాంధీ భవన్లో నడుస్తుంది. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలని మమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేని మంత్రులని ఒక్కొక్క రోజు కేటాయించడం. ప్రజలకు కొన్నిసార్లు ఏమవుతాయంటే గవర్నమెంట్ సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి. ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే, మేడ్చల్లో 1967లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ అయింది. 2001 నుంచి రికార్డ్స్లో వేరే పేరు వస్తుంది. వాళ్ళు కానీ గత 15-20 సంవత్సరాల నుంచి తిరుగుతుర్రు, అప్పటి నుంచి పరిష్కారం కాలే. ఈరోజు ఆ కన్సర్న్డ్ కలెక్టర్ గారితో మాట్లాడడం, వారితో మాట్లాడి డీటెయిల్స్ ఇచ్చినాక సమస్య పరిష్కారం అయింది. ఇంకో పక్కకి ఏంటంటే ఎల్ఐసి, వారు మరణించిన తర్వాత రావాల్సిన బెనిఫిట్ వాళ్ళ కుటుంబానికి రాలేదు. ఇవన్నీ విషయాలు ఒక పక్కకు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, వేరే అవసరాలు కావచ్చు, ఇట్లా పర్సనల్ సమస్యలు కూడా ప్రతిదీ కూడా దృష్టికి వస్తే ఎవరు దిక్కు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా భరోసాగా ఈరోజు ఉండి సమస్యలు పరిష్కరిస్తుంది. ఇదే మా పార్టీ ఒక లైన్ చిత్తశుద్ధి. వాళ్ళు 10 సంవత్సరాల ఏనాడైనా కేసీఆర్ని చూడగలిగిరా? టీవీలలో తప్పితే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దనే పాలన అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీది. వారికి మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఇదే. ఇక మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అయ్య కుడి చేతికి బంగారు బొంగరాలు దగదగదగదగ ఆకాశంలో సుక్కలు లెక్క మెరిచిపోతున్నాయి తాత. ఇక మరి మా మెడ మీద తులం బంగారం ఎప్పుడు పడుతుంది తాతో అని మా మనవరాలు గర్వదిస్తారు. సారు తులం బంగారం కథ ఎందాక చేసింది ఏమైపోయి అసలు ఏంది ఆ ముచ్చట కలవరిస్తావురు మా మనవరాలు. అడుగుతాతా ఎటుబడి ఇగో
కథ చూసుకో ఎట్లా ఉందో మరి ఏం చెప్తామా మనవరాళ్ళకు. ఇప్పుడు వాస్తవికంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కమిషన్ పేరుతోటి అన్ని ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు దొబ్బేయాలని, కమిషన్ల మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎంత దెబ్బతీసిరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చిందో ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటుంది. విడతల వారీగా చేసుకుంటాం, ఎందుకంటే మనకు మొత్తం ఉన్నదంతా ఖజానా వారు ఎత్తుకపోయారు కాబట్టి మళ్ళీ సరిదిద్దుకొని వీలైనంత వారికి ఏదేదైతే అవసరం ఉందో ఏదైతే ఇవ్వగలుగుతామో అన్నీ ఇస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి వారు చెప్పారు, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీ అతి తొందరలో విడతల వారీగా తీస్తామని వారు భరోసా ఇస్తున్నారు. మరి ఆయన కేటీ రామన్ అంటుండు మొన్ననే అన్నాడు, మేము చేసింది 4 లక్షల కోట్ల అప్పు అయితే 8 లక్షల కోట్ల అప్పు అని ఎట్లా రాసి పెడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటుండు. మరి అది నిజమేనా తప్ప? యావత్ తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన అసెంబ్లీ సభలో సెషన్స్లో మొత్తం దాని మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి గారు మల్లు భట్టిమీర్ గారు, అదే మాదిరిగా సీఎం గారు డీటెయిల్ ఎన్ని లక్షల అప్పు ఉంది, వీళ్ళ అప్పులు ఏమేమి చేసిర్రు, మేము తీసుకున్న అప్పులు ఎందుకు తీసుకున్నాము, ప్రిన్సిపల్ ఎంత కట్టినాము, ఇంట్రెస్ట్ ఎంత కట్టినాము డీటెయిల్గా ఇచ్చినందుకే యావత్ తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అందరికి అన్నీ అర్థమవుతుందని ఒక భయంతో ఇలా కేటీఆర్ అసెంబ్లీ కన్నా బయట చర్చ అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అసెంబ్లీలో అంటే ప్రతిదీ రికార్డ్స్ ఉంటాయి, జరిగినదన్నీ కాయిదాలు ఉంటాయి, ఆ కాయిదాలతో అర్థమవుతుంది. కాబట్టి అది భయం పడే సీఎం గారు ప్రోగ్రామ్ని ముందస్తు తెలుసుకొని ఇవన్నీ అడావుడి చేస్తున్నాయని వారు. ఇక మొత్తానికైతే నేను దండం పెట్టి మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష, ఇక నేను ఏమనుకున్నా అంటే మరి కేటీ రాములకు ఏం కౌంటర్ ఇస్తాడో ఏమో అనుకున్నా, కానీ మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టిండు ఇది కథ.